సో మీరన్న అయోధ్య రెడ్డి గారు నాకు పర్సనల్ కూడా తెలుసు, ఆయన సీఎం ఇప్పుడు. సో నేనేం చెప్తున్నా అంటే అది కాంగ్రెస్, బీజేపీ, లేకపోతే జాగృతో, బీఆర్ఎస్ నేను ఇట్లే మాట్లాడతాను సార్. నా ఉద్దేశం ఏంటంటే ఫైనల్గా ప్రజలకు మీరు ఏం చేద్దాం అని కూడా చెప్పి ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం అని అనుకుంటున్నా. ప్రజలకు మీరు చేయాలని కూడా కోరుకుంటున్నా. నా ఉద్దేశం ఏంటంటే మాట్లాడుతున్నారు కానీ చేసింది ఏం లేదు, చేయబోయేది ఏం లేదని కొన్ని విషయాల్లో నాకు అనిపించి ఈ ప్రశ్నలు వేయడం చెప్పి మిమ్మల్ని లేకపోతే స్టూడియోకి పిలిచి అవమానించాలనే ఉద్దేశం అయితే నాకు లేదు. ప్రజలు 100% మీలాంటి టఫ్ క్వశ్చనరీ డెఫినెట్లీ ఉండాలి. అప్పుడు మాత్రమే నిజాలు బయటకు వస్తే మాలాంటి వాళ్ళు కూడా మీరు ట్రిక్ చేస్తేనే మాలా ఉన్నటువంటిది కూడా బయటకు వస్తారు. నేనేమంటున్నాను 100% జాగృతి నుంచి ప్రజానీకం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కవిత గారి నుంచి ఖచ్చితంగా ఈమె నుంచి ఏదైనా ఒక సంక్షేమం దొరుకుతుంది, ఈమె వీళ్ళ తండ్రి గారు లాంటి ఆలోచన విధానం కలిగినటువంటి వ్యక్తి, ఆ విధంగానే మాకు ఈమె ఏమైనా చేస్తారనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎదిరించిన వ్యక్తి 100%. అంతే కదా, పార్టీ బాస్ ఆయనే కాబట్టి ఇప్పుడు నేను రేపు రోజున ఈ మాట నేను అగ్రి కావాల్సిందే. ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా కానీ సస్పెన్షన్ చేయించింది ఎవరితో చేయించినా కానీ మీరు ఏమంటారు, బీఆర్ఎస్ పార్టీ అధినేత ఎవరు కేసీఆర్ గారు కదా అంటారు. ఇప్పుడు మీరు ట్రిక్ చేసినా చెప్పాల్సింది, ట్రిక్ చేయకుండా చెప్పాల్సిందే. సో పార్టీకే మేము బయట నుంచి బయటికి నెట్టివేయబడిన వ్యక్తులు మా పందా మాకున్నది. అయితే నేనేమంటున్నా తెలంగాణ జాగృతి అన్న మొదటి నుంచి ఇప్పుడు కాదు, రాజు ప్రతాప్ రోడ్డు మీద మేము పడలేదన్న. మీరంటే మీ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్, నేను ఖండిస్తాను. మేము రోడ్డు మీద పడలే, రోడ్డు మీద పడవేయబడి ఉన్నటువంటి వ్యక్తులను చేర తీసుకుంటాము. నేను ఒక రోడ్డు మీద పడ్డామన్న మాట రాంగ్ అన్న. నేనేమంటున్నా మేము రోడ్డు మీద ఎట్లా పడ్డాము, ఎవడో గతి లేకనో అది లేకనో మా స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం పల్లె మేము. ఎవరైతే బలవంతంగా ఈమెను అభద్రతకు లోనై ఈమె ద్వారా మా కుర్చీలకు మా కూసాలకు దెబ్బతింటాయని చెప్పేసి ఎవరైతే అనుకున్నారో వాళ్ళు చేసినటువంటి దాంట్లో మేము బలైపోయినాం అన్నట్టు మేము ఒప్పుకుంటాం అంతవరకు. కానీ రోడ్డు మీద పడడం అంటే అది రాంగ్ పడ ఒకటి. నేనేమంటున్నా తెలంగాణ జాగృతి మొదటి నుంచి కూడా రైతుల పక్షాన్ని ఉండదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే గతంలో 10 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా తన సంబంధించినటువంటి పంతాన్ని ఎప్పుడు కూడా జాగృతి విస్మరించలేదు. రైతులకు ఒకవైపు రైతు బంధు, రైతు బీమా వస్తున్నప్పటికీ కూడా కొన్ని రైతు కుటుంబాలకు అన్యాయం జరిగింది. ఆ రోజున వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన పెద్దలను కోల్పోతే కూడా సుమారు దాదాపుగా 390 మంది రైతు కుటుంబాలను మేము హక్కును చేసుకుని నెలకు 25,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినాం. ఈ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత యువత అంతా కూడా స్కిల్స్ లేకుంటున్నారు, ఉద్యమాల వైపు మొగ్గి కనీసం ఈ స్కిల్స్ నేర్చుకోలేకపోయారు. తద్వారా ఉద్యోగ అవకాశాలు దెబ్బతిన్నాయని చెప్పేసి భావించి నిండు పార్లమెంట్లో ఆ రోజు కొట్లాడి 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు 17కి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొచ్చేసి ఈ ప్రాంత యువతకు న్యాయం చేయడం కోసం ఆ రోజు రాజీవ్ ప్రతాప్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ కూడా తనని తీసుకొచ్చేసి ఇక్కడ ఇనాగ్రేట్ చేపించాం. అంటే డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రాజీవ్ గాంధీ ఉన్నప్పటి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా టాస్క్ అనే ప్రోగ్రామ్ పెట్టింది. ఏం ప్రొడ్యూస్ చేసి మేము వందలాది ఎంఎన్సీ కంపెనీల ద్వారా వేలాది మంది నిరుద్యోగులకు మేము ఆశ్రయం కల్పించినాం, నాన్ స్కిల్ ఎంప్లాయీస్కి ఆశ్రయం కల్పించినాం, బ్యూటీషియన్స్కి ఆశ్రయం కల్పించినాం, కుటుంబ మిషన్లు ఇచ్చినాం, చేతి అల్లికలను నేర్పించినాం, ఎంబ్రాయిడరీ వర్క్లు నేర్పించినాం. ఒకటా రెండు అన్న జాగృతి చేసింది. ఈ సమాజం కోసం నిరంతరం అందుబాటులో ఉండి పనిచేసేటువంటి ఉన్న సంస్థ ఏదైనా తెలంగాణలో ఉందంటే కేవలం తెలంగాణ జాగృతే. ఈ జాగృతి సంస్థ అనేటువంటిది నిజంగా నేను చెప్తున్నా 1000% ఒక 100 తరాలు గుర్తుంచుకుంటే స్థాయికి పోయేటువంటి సంస్థ. మా యొక్క ప్రయాణం కూడా ఏదో నీళ్ళ మీద దెబ్బ కొట్టినట్టుగా ఉదాసీనమైనటువంటి నిర్ణయాలు మా కవిత గారు తీసుకోరు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఉంటారు. సుదీర్ఘ రాజకీయాలు ఈ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాలు మార్చేటువంటి అంతటి గొప్ప శక్తి, యుక్తి, మేధస్సు, జ్ఞాన సంపద అన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి మా నాయకురాలు. కాబట్టి ఈమె ద్వారా తెలంగాణ జాగృతి రేపు ఎట్లాంటి కార్యక్రమాలు ఆమె పిలుపునిచ్చిన సమాజ హితం కోసం, ప్రజల యొక్క శ్రేయస్సు కోసం తెలంగాణ జాగృతి అన్నిటి ముందుంటుందండి. ఇద్దరికి ఏదో కొట్లాట్లు ఉంటాయి, నాకు పెద్దగా దాని గురించి అవసరం లేదు. కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మల్లన్న అంటే అందరికీ తెలుసు, నవీన్ చింతపండు తెలిసిన వ్యక్తి, ప్రస్తుతం ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. సో ఆయన ఒక కొత్త పార్టీ, బీసీలకు అన్యాయం జరిగింది, ఖచ్చితంగా రాజ్యాధికార దిశగా నేను పోరాటం చేస్తున్నా అన్నారు. అఫ్కోర్స్ మీకు విభేదాలు ఉండొచ్చు, అలాంటి పార్టీని మీరు ఆహ్వానిస్తున్నారా? తెలంగాణ జాగృతి ఆ పార్టీ పైన ఇచ్చే స్టేట్మెంట్ అంటే ఏం చెప్తారు? కేవలం బీసీ వాదం పైనే అని అంటే ఇప్పుడే మీరు యాజ్ ఎ కామన్ మ్యాన్గా అని చెప్పేసి మీరు గట్టిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. మళ్ళీ ఒక మాట, అదే కామన్ మ్యాన్గా అని చెప్పేసి మీరు ఇంప్లిమెంటేషన్ కాని బిల్లు కోసం పార్టీ ఎందుకన్నా? మీరు అడిగిన ప్రశ్న నేను అడుగుతున్నా. మీరు అడిగిన ప్రశ్న నేను అడుగుతున్నా. నేను ఏమంటున్నా, ఇంప్లిమెంటేషన్ కాని బిల్లు కోసం కేవలం బీసీల కోసం ఆయన పెడతా అంటున్నాడు. నాకు రెడ్ ఓట్లు అవసరం లేదని ఈ మాట అంటున్నారు.
రెడ్డిలో రెడ్డి అయితే నీ ఓటు విలమల ఓట్లు అవసరం లేదు, బ్రాహ్మణుల ఓట్లు అవసరం లేదు, షావుకారుల ఓట్లు అవసరం లేదు అని అంటున్నావు కదా. ముస్లింల ఓట్లు అవసరం లేదు నీకు, ఇవాళ క్రిస్టియన్ల ఓట్లు కూడా నీకు అవసరం లేదు. ఎవరి ఓట్లు కావాలి? కేవలం బీసీల ఓట్లు కావాలి. 52% ఉన్నది కదా. మరి ఇది ఇంప్లిమెంటేషన్ కాదు బిల్లు అని చెప్పేసి రాజకీయ పార్టీలకు అందరూ కూడా తెలుసని ఇప్పుడు మీరు యాజ్ ఏ కామన్ మ్యాన్ గా చెప్పిళ్ళు. ఒకవేళ అదే కనుక నిజం అయి ఉంటే రాజకీయ పార్టీనే అవసరం లేదు ఆ లెక్కన బీసీల కోసం. కాబట్టి నేనేమంటున్నా, సబ్బండ వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడితే, ఒక సెక్యులరిస్ట్గా పాటుపడితే ఈ రాష్ట్రానికి మంచి చేయదలుచుకుంటే ప్రజలు స్వాగతిస్తారు. నిన్న కవిత గారిని కూడా ఈ క్వశ్చన్ పాత్రికేయుల సమావేశంలో అడిగితే కూడా క్లియర్గా చెప్పిళ్ళు, బీసీల కోసం 100 మంది మాట్లాడి ఇంకా బలం చేకూరుతుందేమో అంశానికి స్వాగతిద్దామని చెప్పేసి చెప్పిళ్ళు. మేము ఆ రోజున కంచం పుత్తు మంచం పుత్తు అనేటువంటి సందర్భంలో కూడా జరుగుతాయి కూడా. ఒక మహిళ పైన సామెత అనేటువంటిది ఎప్పుడైనా కానీ వ్యక్తిని బట్టి మారుతుంది, అక్కడ ఉన్నటువంటి దాన్ని బట్టి మారుతుంది. మగవాళ్ళు ఉన్నప్పుడు సామెత ఒక రకంగా కూడా, ఆడవాళ్ళు ఉన్నప్పుడు కొంత సెన్సిటివ్గా సామెతలు ఉంటాయి. కాబట్టి దాన్ని గ్రహించకుండా మాట్లాడి దానికి ఫోన్ మళ్ళీ తెల్లారి తెలుగు అకాడమీ బుక్కులకు తీసుకొచ్చి ప్రదర్శించి ఇది మీ అయ్యే రాసిండుగా, మీ నాయనే రాసిండు కదా అది అని చెప్పేసి చాలా అభ్యంతరకరమైనటువంటి వర్డ్స్ మాట్లాడడంతో ఆ రోజు మా జాగృతికి సంబంధించిన నాయకులు మా ప్రొటెస్ట్ చేయడం మేము చేసినాం. ఇప్పటికి మేము ఆ కేసులు కూడా భరిస్తున్నాం. మాకే రివర్స్లో షూట్ చేస్తే మాకు దగ్గర అంటే నేనేమంటాను, ఒక బీసీ బిడ్డలపైన, వేరే సంస్థలపైన, వేరే వ్యక్తులపైన విచక్షణ రహితంగా కాల్పులు జరపచ్చా? నేను అడుగుతాను, ఈయాడికి మమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత నైతిక విలువలు కట్టుబడి ఉన్నటువంటి నాయకురాలు కాబట్టి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవికి తక్షణమే రాజీనామా చేసి స్పీకర్ ఫార్మాట్లో పంపించినాం కానీ మరి మల్లన్న అనేటువంటి వ్యక్తి నిజంగా నైతిక విలువలు ఉన్నోడైతే నేను అనడం వేస్ట్. బీసీ సమాజం గ్రహించాలి. ఇలా ఆయన నమ్మిపోయినటువంటి బీసీ సమాజం అది ఎందుకు ఉంచుకున్నాడు, ఎందుకు పెట్టుకున్నాడు అనేటువంటి కూడా ప్రజలు గ్రహిస్తారు. నికారసైనడు ₹2 ఛాయ పైసలు ఇవ్వన్నా అనేటువంటి పరిస్థితిని ఇచ్చి నేను ఆయన బీసీఎఫ్ ప్రెసిడెంట్ శ్యామ్ సుందర్ గారు ఎవరో చెప్తా ఉన్నారు 2000 కోట్లు ఉండే నేను పార్టీ నడపగలుగుతానని. మరి అది ఎట్లాంటి నేను అన్నది మాట కదన్నా, నేనన్న మాట కదా, శ్యామ్ సుందర్ గారు ఎవరు మాట్లాడిన మాట. నేనేమంటున్నా అంటే ఎండ్ ఆఫ్ ద డే బీసీ సమాజం కోసం నువ్వు న్యాయంగా పోరాడితే నష్టం లేదు. కానీ మళ్ళీ నువ్వు హోల్సేల్గా టికెట్ల బేరం పెట్టి టికెట్ల దందా చేసి బీఫాములు అమ్ముకుంటే ప్రయత్నం చేస్తావని చెప్పేసి యావత్ బీసీ సమాజం కోరుకుంటున్నారు, అడుగుతున్నా. అంటే వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే లిటరల్లీ గ్రాడ్యుయేట్ సెలక్షన్లో గెలిచి వచ్చిన తర్వాత కనీసం ఇవాళ మండలిలో గ్రాడ్యుయేట్ సమస్య గురించి మాట్లాడిన ముఖం, ఇవాళ గ్రూప్ 1లో జరిగిన అవినీతి గురించి మాట్లాడిన ముఖం, కనీసం గురుకుల హాస్టల్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడిన ముఖం. ఈయన మా వైపు ఉండి ఏం కొట్లాడతాడు? ఏదో పొద్దున్న లేస్తే మాట్లాడతాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఏదైనా ప్రశ్నించకపోతాడు, ఏదైనా ఒక ఫైర్ బ్రాండ్ కనపడతాను అన్నట్టుగా అనుకున్నారు జనం. కానీ కంప్లీట్ లాలుచితనంతో ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి గ్రహించిళ్ళు. అందులో భాగంగా రేపు రోజు నేను చెప్తున్నా, నేను మళ్ళీ నన్ను అయితే కూడా కోరుకుంటున్నా, అన్న ఒకవేళ నువ్వు పెట్టినటువంటి పార్టీ ఏదైతే టీఆర్పీ పెట్టినావో టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ అని అంటారు కదా, అట్లా టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ అనే నేను అనుకుంటున్నా. ఒకవేళ అన్నా నువ్వు ఎలక్షన్ కమిషన్ కూడా నీ యొక్క ఆర్జీని విన్నవించన్నా, నీ గుర్తు కూడా QR కోడ్ గుర్తుంటే నీకు బాగా వర్కౌట్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటాను. ఇంకొక అంశాన్ని కూడా నీ సందర్భంగా చెప్తాను, మా బీసీ బిడ్డలకు మాత్రం దయచేసి హోల్సేల్ రేట్లకే నీ బీఫామ్లు ఇవ్వన్నా. ఇక మిగతా బిడ్డలకు నువ్వు ఎట్లు ఇచ్చుకున్నా కానీ మా బీసీ బిడ్డలకు మాత్రం హోల్సేల్ రేట్లలో ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా